ఈ వీడియోలో నన్ను మాత్రం అవాయిడ్ చేసేయండి. నన్ను చూడకుండా నేను చెప్పిన మాటలు మాత్రమే వినండి. ఇంటికొచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయిన తర్వాత చేతికి ఏది అందితే అది ఏసేసుకున్నాను అంతే. అది కాంబినేషనా కాదన్నది కూడా చూసుకోవాలా. నేనే కాదు, ఏ ఆడవాళ్ళైనా సరే కిచెన్‌లోకి వచ్చిన తర్వాత అందంగా, నీట్‌గా ఉండాలని ఎవ్వరు అనుకోరు. ఆడిపోసుకునే వాళ్ళందరూ సవా లక్ష ఆడిపోసుకుంటారు. కిచెన్‌లో ఉన్నప్పుడు నీట్‌గా ఉండొచ్చు కదా! పని చేసేటప్పుడు నీట్‌గా ఉండొచ్చు కదా! బయటికెళ్ళేటప్పుడు ఒక్కసారే రెడీ అవుతావేంటి? ఇంట్లో కూడా చక్కగా నీట్‌గా, అందంగా రెడీ అయ్యి ఉండొచ్చు కదా అనుకుంటారు. అట్లా నీట్‌గా, అందంగా రెడీ అయ్యి ఉంటే గిన్నెలు ఎవరు కడుగుతారు? బట్టలు ఎవరు ఉతుకుతారు? వంట ఎవరు చేస్తారు? పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు? ఇంటిడి పని అంతా ఎవరు చేస్తారు చెప్పండి? బయటికెళ్ళినప్పుడు మాత్రమే ఎందుకు రెడీ అవుతామంటే, ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నా సరే మన భర్త మనల్ని స్వీకరిస్తారు. అదే నలుగురిలోకెళ్ళినప్పుడు భర్త పక్కన మనం అందంగా కనిపించాలి. భర్త హుందాతనాన్ని మనం కాపాడాలి అని చెప్పి ఆడవాళ్ళు ఆలోచిస్తారు. ఊరికే ఆడవాళ్ళని ఆడిపోసుకోమాకండి. మా ఆడవాళ్ళకి బాగా తెలుసు. వంటగదిలో ఉన్నప్పుడు ఎట్లా ఉండాలో, బయట ఉన్నప్పుడు ఎట్లా ఉండాలో అన్నది మాకు బాగా తెలుసు. ఆడవాళ్ళకి ఇది చెయ్యాలి, ఇప్పుడు ఇలా ఉండాలి అని మీరేమీ చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఊరికే ఆడవాళ్ళని ఆడిపోసుకునే వాళ్ళని మాత్రమే అంటున్నాను. అందరిని ఉద్దేశించి అనటం లేదు. అందరిని ఉద్దేశించి అనాలన్నది కూడా నా ఉద్దేశం కాదు. ఇంకా ఈ వీడియో అంతే. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటా. నచ్చితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇంకా ఈ వీడియో అంతే. బాయ్ బాయ్. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మన ఛానల్ ఇంకొంచెం ఎక్కువ మంది చూస్తారు.